తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతులు ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ జంట విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి ముంబై జుహువాలోని ముక్తేశ్వర్ రోడ్డు సమీపానికి వారు రాగానే వేగంగా వచ్చినటువంటి ఒక మెర్సిడెస్ కారు ముందు వెళ్తున్నటువంటి ఆటోను ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో అదుపు తప్పి అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఇన్నోవా వాహనం అక్షయ్ కుమార్ దంపతులు ప్రయాణిస్తున్నటువంటి ఎస్యూవీను ఢీకొట్టింది. ఇలా ఒకదానికి మరొక వాహనాలు పూర్తిగా అక్కడ ఢీకొన్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్షయ్ కుమార్ తన వాహనం దిగి ఆటోలో చిక్కుకుపోయినటువంటి డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడిని బయటకు తీయడంలో తన సిబ్బందితో కలిసి సాయం చేసినట్టుగా సమాచారం. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తమ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకునేందుకు విదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అక్షయ్ దంపతులకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. ముంబై పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరో అతను, అలాంటి వ్యక్తి కారుకు ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయిందనగానే ఒక రకమైనటువంటి అటెన్షన్ వచ్చింది. కానీ ఇక్కడ ఆ వార్తలోకి డెప్త్లోకి వెళ్తే ప్రమాదం జరిగినటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంది. ఒక వాహనం ఆటోను ఢీకొంటే ఆ ఆటో వెళ్ళి అక్షయ్ కుమార్ కాన్వాయ్లో సెక్యూరిటీ కాన్వాయ్ వాహనాన్ని ఢీకొంటే ఆ వాహనం మళ్ళీ వెనక నుంచి వస్తున్న అక్షయ్ కుమార్ వాహనాన్ని ఢీకొట్టడం, ఇలా వరుస ఒకదానికొకటి వెహికల్స్ సంబంధం లేకుండా జరిగినటువంటి ప్రమాదాలు ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా దిగ్బంధించినట్టుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్షయ్ కుమార్ తన వాహనానికి ప్రమాదం జరిగింది, ఆటో వచ్చి ఢీకొంటుంది అనేటువంటి విషయానికి కూడా ఎలాంటి కోపాలు కానీ ఏం తెచ్చుకోకుండా వెంటనే కారు దెబ్బతింటే దీనిని పక్కన పడేద్దాం, ఫస్ట్ కారు ప్రమాదానికి గురైంది ఆ విషయం పక్కన పెడితే ఆటో అక్కడ కింద పడిపోయింది, ప్రమాదం జరిగి చాలామంది గాయాల పాలై ఉన్నారు ఆటోలో కూర్చున్న వాళ్ళు. వారిని వెంటనే కాపాడాలని చెప్పేసి అక్షయ్ కుమార్ ఆ కారులో నుంచి దిగి సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా అందరినీ, ఆటోలో ఉన్నటువంటి వారందరినీ కూడా లేపి వారిని అక్కడ ఎవరికి ఏం గాయాలని చూసి వారిని హాస్పిటల్కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ అక్షయ్ కుమార్ ఔదార్యం అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. మరొక వైపు వారికి కూడా ఏం కాకపోవడంతో, ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అక్షయ్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా ప్రమాదం అనేసరికి కంగారు పడ్డారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత పూర్తిగా ఆ కంగారు అంతా కూడా తొలగిపోయింది. అండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ చేసినటువంటి పనికి ప్రశంసలు అందుతున్నాయి. ఆయన ఆ సమయంలో స్పాంటేనియస్గా ఎలాంటి కోపతాపాలకు పోకుండా తన కారుకు ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మానవత్వాన్ని చూపించారు. ఇంకే వేరే ఆలోచించకుండా వెంటనే అక్కడ గాయాలు కింద పడినటువంటి వారిని లేపడానికి వెళ్ళారు. చూసారా, అది చాలు. మనిషి రోడ్డు మీద ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే మనం ఉన్నామంటూ ఒక చెయ్యి తట్టేటువంటి వ్యక్తి గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్షయ్ కుమార్ చేయడం పట్ల అయితే సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.